ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. మీకు బాబావారు నాకెలా పరిచయం అయ్యారు అనే దాంట్లో నాకది ఆ దెయ్యం వదలకుండా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈయన మంత్రాలయం వెళ్ళారండి. ఆయన ముత్తిక తీసుకొచ్చి పెట్టారు. తగ్గలేదు. తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి తండ్రి గుడికెళ్ళారు. అక్కడికెళ్ళి స్వామివారి సింధూరము, మాచవరము, దుర్గ గుడికెళ్ళారండి. ఎన్నో చోట్లకెళ్ళారు. అందరివి తీసుకొచ్చి నా నుదుటిన పెట్టారు. అయినా అది వదలలేదు నన్ను. తర్వాత శివుడివి నమ్మక చెమకాలు, రుద్రాభిషేకాలు ఇవన్నీ బోలెడు మంది మనుషులను పెట్టించి ఇంట్లో బ్రాహ్మణుల్ని పెట్టించి ఇంట్లో రుద్రాభిషేకాలు మొదలు పెట్టిస్తే వాళ్ళకి విరోచనాలు పట్టుకునో, లేకపోతే జ్వరం వచ్చో అది కూడా ఆ రుద్రాభిషేకం గూడా ఆగిపోయేదండి. చాలా చాలా నరకం చూశాను నేను ఆ దెయ్యంతో. బాగా చిక్కిపోయి ఎలా అయిపోయానంటే చీపురు పుల్లలాగా రోజు రోజుకి భయంతో చాలా రోజులు పాపం ఆయన డ్యూటీకి కూడా వెళ్ళకుండా సెలవు పెట్టుకుని కూర్చున్నారండి. ఎన్నాళ్ళ ఈ బాధని ఎక్కడికెళ్ళినా తగ్గలేదు. చివరికి ఒసేయ్ నాకింక సెలవులయిపోయినాయి. అయిపోయినా నేను ఎగస్ట్రా గూడా ఇంకా ఎక్కువ తీసుకున్నాను. నేను ఎంతకాలం నేను ఉద్యోగానికెళ్ళకుండా ఇక్కడ కూర్చోను. నీకు తోడుగా అనేవారీయన. తర్వాత పక్క రోజు నుంచి డ్యూటీకెళ్ళిపోయారండి. వెళ్ళిపోంగానే ఒక మిట్ట మధ్యాహ్నం పూట సాయంత్రము 4:30 ఆ ప్రాంతాలండి. ఓహ్! పడుకునే ఉన్నాను నేను. ఆ చంటి పిల్లని పెట్టుకొని. మళ్ళీ వచ్చేసిందండి అది. వచ్చేసి నా పక్కన కూర్చొని ఆ బిడ్డని తీసుకెళ్ళి మళ్ళీ కింద పడుకోబెట్టి, నా పక్కన కూర్చొని నా జుట్టంతా విరబోసేసేసి మళ్ళీ మొదలుపెట్టిందండి. నేను గజగజ వణికిపోతూ భయంతో నా పై ప్రాణాలు పైనే పోయినాయండి. అంత భయపడిపోయాను నేను. అసలు ఈరోజు తలుచుకుంటే అసలు నేనైనా ఇలా బతికుంది అనిపిస్తుందండి. అంత భయపడిపోయాను నేను. ఆ సాయినాథుడు చేసిన ఈ అద్భుతం ఎన్ని జన్మలకి కూడా నేను మర్చిపోలేనండి. ఈ భయంతో ఎంతో ఆర్తితో ఎంతోమంది దగ్గరికెళ్లారు. తగ్గలేదే అని ఏదో భయంతో యాదాలాపంగా రేడియో పక్కన పెట్టామండి అప్పుడు. ఆ బాబా వారి ఫోటోని. బూజులు పట్టిపోయి, గుడ్లు పట్టి అలాగే ఉందది. ఎంతో ఆర్తితో నాయనా నువ్వెవరివో, ఏ మహానుభావుడివో, ఎంతమంది దగ్గరికెళ్ళినా ఇది తగ్గలేదయ్యా స్వామి నువ్వెవరివో నాకు తెలీదు. నాకీ బాధ నుంచి నన్ను, ఈ దెయ్యం భయం నుంచి దెయ్యాన్ని పోగొట్టి, నాకు మంచి దారిని చూపించవయ్యా భయపడిపోతున్నాను. నా పక్కనే కూర్చుంది అని ఎంతో ఆర్తితో పైకి గూడా చెప్పుకోలేక, చెయ్యి కదపలేక గుండెల్లోనే కళ్ళతో ఆ రేడియో పక్కనున్న బాబా వారి ఫోటో చూస్తూ స్వామివారికి చెప్పుకున్నానండి. ఆ బాబాకి ఎప్పుడైతే అంత ఆర్తితో ఆయనకి చెప్పుకున్నానో, ఆ ఫోటోలో నుంచి ఒక అద్భుతమైన వెలుగు నా మంచం పక్కన నీడలా నిలబడిందండి. సాక్షాత్తు సాయినాథుడండి ఆయన. ఆయన చేతిలో నుంచి గుప్పెడు విభూది ఉందండి. ఆయన చేతిలో స్వామివారు ఇలా గుప్పెడు తెరిచి, నా నుదుటిన పెట్టి ఆ విభూదిని గుండెలకి రాశారండి. వెంటనే నా పక్కన కూర్చున్న దెయ్యం టప్పుమని మాయమైపోయిందండి. ఒక శబ్దంతో. ఈ వెలుగు వెంటనే మళ్ళీ ఈ బాబా ఆకారం ఒక వెలుగు రూపంలో, అద్భుతమైన వెలుగు రూపంలో అలా అంత ఫాస్ట్‌గా ఆయన ఫోటోలోకి ఒక వెలుగు ఆయన ఫోటోలోకెళ్ళిపోయిందండి. తర్వాత అసలు నా పక్కన ఇంకా అది లేదండి. ఇది కల నిజమా అని నేను ఎంత ఆశ్చర్యపోయానోనండి. ఆయన ఎప్పుడొస్తారా? ఎప్పుడు చెప్దామా ఈ అద్భుతం అని ఆయన రాంగానే ఆయనకి చెబితే ఆయన ఎంతో ఆశ్చర్యపోయారండి. నేను బాబా వారికి కూడా చెప్పుకున్నానండి. నన్ను ఈ బారి నుంచి కాపాడితే నాయనా నా జీవితం అంతా గూడా రెప్పపాటు కాలం గూడా నిన్ను మర్చిపోనయ్యా బాబా! నన్ను కాపాడమని ఎంతో ఆర్తితో చేతులెత్తి దండం పెట్టే ధైర్యం గూడా లేక మనసులోనే ఎంతో విన్నపాలు విన్నవించుకున్నానండి ఆ బాబా తండ్రికి.
తర్వాత ఈయనొచ్చాక చెప్తే చాలా చాలా ఆనందపడిపోయారు. ఎంత ఆశ్చర్యపోయారో అసలు ఆయన ఆనందం అంతా ఇంతా కాదండి. చెంపలేసుకొని క్షమించమని నాయనా ఇలా అన్నాను. దీనికోసమేనా నాయనా ఎంత అద్భుతంగా కూడా తెచ్చుకుంది ఈ ఫోటోని నన్ను క్షమించమని ఈయన సాయంత్రం రాంగానే కళ్ళకద్దుకుని ఆ ఫోటో అంతా చక్కగా నీట్‌గా తుడిచి, గంధం పెట్టి, కుంకుమ బొట్టు పెట్టి పూజా మందిరంలో పెట్టుకున్నారండి. రోజు బాబా తండ్రికి పూజ చేసుకుంటూ అష్టోత్తరము, మాలలు ఇంక మా ఆనందం అంతా ఇంతా కాదండి అసలు. ఇంక మా జీవితం అంతా బాబా వారు నిండిపోయారు. ఆయన పూజలతోటి అసల తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత మా పక్క పోర్షన్‌లో ఉండే ఆవిడ గూడా భార్య, భర్తలు ఇద్దరు పిల్లలండి. కొడుకు, కూతురు కొంచెం పెద్ద పిల్లలే. ఒక రోజున ఆవిడ మా ఇంటికొచ్చి లోపలికి తలుపులేసేసి, "అమ్మ మీకొక అద్భుతం చెప్తాను. ఒక విషయం ఒక భయంకరమైంది. ఇల్లుగల వాళ్ళకి చెప్పొద్దు. నాకు వణుకొచ్చేస్తోందమ్మా. నాకెవరున్నారు చెప్పుకోటానికని" పక్కావిడ మా ఇంటికొచ్చి రోజు ఇలాగే దెయ్యం వస్తోందని పక్కన కూర్చుని ఆవిడని గూడా జాకెట్‌లోకి వెనకాల వీపు వైపున చెయ్యి పోనిచ్చి, వీపు గోకుతూ, జుట్టంతా విరబోస్తూ నన్ను చిత్రహింసలు పెడుతోందమ్మా. ఎంత భయపడిపోతున్నానో తల్లి. అన్నం, నీళ్ళు తింటలేదు. ఇలా ఉంది నా పరిస్థితి. ఏం చెయ్యాలి? మీరెంతో పూజలు చేసుకుంటూ ఉంటారు గదా! ఈయన మంత్రాలయం వెళ్ళిపోదాం అంటున్నారు. వాళ్ళకి కూడా రాఘవేంద్ర స్వామి వారి భక్తులండి చాలా. చెప్తే మేము గూడా వాళ్ళ దగ్గర మాట తీసుకొని, ఇదిగోనమ్మా మాకిలా జరిగింది. ఇలా ఈ మహానుభావుడెవరో సరిజేశారని చెప్తే వాళ్ళు చాలా చాలా ఆశ్చర్యపోయారండి. వెంటనే ఇల్లు తాళం పెట్టేసేసి మంత్రాలయం వెళ్ళిపోయి, అక్కడ ఎంతో నియమనిష్టలతో రాఘవేంద్ర స్వామి తండ్రికి ప్రదక్షిణాలు చేసుకున్నారండి వాళ్ళు. వచ్చేటప్పుడు ఉత్తిక తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆ దెయ్యం అనేది కదా! చుట్టుపక్కల గూడా ఇంకా వాళ్ళకి కనిపించలేదండి. ఆ స్వామివారి మృత్తిక అవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాక, మంత్రాలయం నుంచి వచ్చి, తర్వాత ఇంకా ఇద్దరం గూడా ఇల్లు ఖాళీ చేసేయాలని నిర్ణయించుకున్నాము. మేము ఇల్లు చూసుకొని అడ్వాన్స్ ఇచ్చేసేసి వెళ్తూ, వెళ్తూ పక్క వాళ్ళకి, "ఏంటమ్మా ఇద్దరు ఒకేసారి ఖాళీ చేస్తున్నారని" జెప్పి ఇల్లు గల వాళ్ళ రిలేషన్ గలవాళ్ళు ఎవరు పక్కనే ఉంటారండి 2 ఇళ్ళ అవతల. వాళ్ళడిగినప్పుడు వెళ్ళేటప్పుడు వస్తామండి ఒక 10 నిమిషాలని చెప్పి ఇల్లు ఖాళీ చేస్తూ ఆవిడ దగ్గరికెళ్ళి ఇలా ఇలా జరిగింది. మీరు ఇల్లు గల వాళ్ళతో అనమాకండమ్మా ఇలా సంగతి అని ఆళ్ళతో చెప్పుకొని చాలా బాధపడ్డాం ఆవిడ, నేను కూడా. అప్పుడు ఆవిడ "అమ్మ మీరు నేను చెప్పానని అనొద్దు తల్లి" అని చెప్పి చాలా దగ్గర చుట్టాలేనండి వాళ్ళు. ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరికో అద్దెకిచ్చారట. ఆ ఇచ్చినప్పుడు తల్లి, కొడుకు ఉండేవాళ్ళట. ఆ ఇంట్లోకొచ్చాకే ఆ కొడుక్కి పెళ్లి చేశారటండి వాళ్ళు. తర్వాత వాళ్ళు కట్నం ఇస్తామని చెప్పి ఇవ్వకుండానే పెళ్లి జరిగినప్పుడు, ఇంక కట్నం ఇవ్వాలి తీసుకురమ్మనమని రోజు ఆ అమ్మాయిని వేధించేవాళ్ళుట. వాళ్ళు చాలా బీదవాళ్ళటండి. పాపం ఇవ్వలేకపోతే అత్తగారును, ఈ భర్త ఇద్దరు చేరి ఆ అమ్మాయి మీద కృష్ణాయిలు పోసి చంపేశారటండి ఆ ఇంట్లోను. తర్వాత ఇదంతా జరిగిపోయాక ఆ ఇంటికి సున్నాలవన్నీ కొట్టిచ్చి అద్దెకిచ్చారట. ఆ అద్దెకివ్వటం మేమే ఫస్టు ఆ ఇంట్లోకొచ్చాంటండి. ఇదమ్మా జరిగింది అని వెళ్ళేటప్పుడు వాళ్ళకి తెలిసిన కొంచెం దూరపు చుట్టాలు మాకు తెలియపరిచారండి వాళ్ళు. మేము చాలా చాలా ఆశ్చర్యపోయామండి. అసలు భయంతో వణికిపోయాం మేము. అస్సలు ఈరోజు కూడా దీన్ని నేను మర్చిపోలేకపోతున్నానండి. ఇది నా మొట్టమొదటి బాబా పరిచయమండి. ఇంతటి మహానుభావుడు నా గురువు వెంకటేశ్వమి తండ్రేనని మేము వదల్లేక ఇంక రాఘవేంద్ర స్వామి తండ్రిని కొంచెం పక్కకు పెట్టి బాబానే మా పంచ ప్రాణాలయిపోయి అలా సేవించుకున్నామండి ఆ బాబా తండ్రిని. తర్వాత ఒక అద్భుతమైన విషయంలో మాకు ఎంతో కష్టం వచ్చిందండి. దాన్ని తీర్చేవాళ్ళు వెంకటేస్వామి తండ్రేనని ఎవరో చెప్పటం వల్ల, ఆ వెంకటేస్వామి తండ్రి దాంట్లో పడి ఆయన అద్భుతం చేయటం వల్ల మళ్ళీ వెంకటేస్వామి దాంట్లోకొచ్చామండి. బాగా ఆర్తితో ఆయన్ని కొలుసుకుంటూ. కొంచెం అప్పుడు బాబా వారిని
రాఘవేంద్ర స్వామిని ఎలా కొంచెం పక్కకు పెట్టి బాబాగా నిలిచి, మళ్ళీ వెంకయ్య స్వామి తండ్రి మాకు చేసిన అద్భుతాలకి బాబాకి మాల వేసినా వెంకయ్య స్వామి తండ్రిని చాలా అద్భుతంగా కొలుసుకునేవాళ్ళమండి భజనలతో, నామాలతో. ఒక రోజున చాలా బాధపడి ఏడిచాను నేను. ఇది లోగడ మీకు చెప్పాను. స్వామి, బాబా నువ్వు చేసిన అద్భుతాన్ని మర్చిపోలేము మా జీవితంలో. కానీ ఈ వెంకయ్య స్వామి తండ్రి దాంట్లోకొచ్చి నిన్ను కొంచెం మర్చిపోతున్నామయ్యా అని బాగా నేను వెక్కి వెక్కి ఏడిస్తే స్వామి దగ్గర కూర్చొని చెప్పుకొని బాబా తండ్రి దగ్గర, అప్పుడు ఆయన నాకు స్వప్న దర్శనమిచ్చి, ఇది లోగడ చెప్పానండి ఎపిసోడ్‌లో మీకు. బాబా వారు నాకు స్వప్న దర్శనమిచ్చి, అమ్మా ఆయనే నేను, నేనే ఆయన అని చెప్పి బాబాలోని వెంకయ్య స్వామి వారిని, వెంకయ్య స్వామి తండ్రి బాబాగా మార్చి, మార్చి ఆ సాయినాథులు చూపించి, నీ గురువు వెంకయ్య స్వామి తండ్రేనమ్మా. నిన్ను చివరికంట గమ్యం చేర్చేది ఆయనే తల్లి అని చాలా అద్భుతంగా అప్పుడు 108 పారాయణలు చేసేటప్పుడు వెంకయ్య స్వామి తండ్రి చరిత్రలో ఆ సాయినాథుడు కనిపించి మాకిలా తెలియపరిచారండి. ఎంతటి అద్భుతం చేసిన ఈ సాయినాథుడిని జన్మ జన్మలకి కూడా ఈ సాయినారాయణులకి మేము రుణపడే ఉంటామండి. మా జన్మలన్నీ కూడా వాళ్ళకి రుణమేనండి. జయ జయ సాయి జనరక్ష దాయి. జయ జయ సాయి జనరక్షదాయి. జయ జయ సాయి జనరక్షదాయి. పండరి సాయి పరమాత్మ సాయి. పండరి సాయి పరమాత్మ సాయి. జయ జయ సాయి జనరక్షదాయి. త్రిగుణాత్మక దత్తాత్రేయ తొలగించుము పాపము బాయ. త్రిగుణాత్మక దత్తాత్రేయ తొలగించుము పాపము బాయ. అస్థిరమైన వదలదు వ్యామోహం. అస్థిరమైన వదలదు వ్యామోహం. సర్వసంగ పరిత్యాగి సర్వసంగ పరిత్యాగి మహిమైక యోగి. సర్వసంగ పరిత్యాగి మహిమైక యోగి. నమ్మిన వారి బ్రతుకు పాలముంచే జోగి. నమ్మిన వారి బ్రతుకు పాలముంచే జోగి. జయ జయ సాయి జనరక్షదాయి. పండరి సాయి పరమాత్మ సాయి. పండరి సాయి పరమాత్మ సాయి. జయ జయ సాయి జనరక్షదాయి. అలద్వాపర కృష్ణుడ నీవే, ఇలద్వారక సాయివి నీవే. అటు పండరి విఠలుడ నీవే, ఇట కాళీ మాయివి నీవే. అలద్వాపర కృష్ణుడ నీవే, ఇలద్వారక సాయివి నీవే. అటు పండరి విఠలుడ నీవే, ఇట కాళీ మాయివి నీవే. కపని జుట్టి జోలె ధరించిన ఆది భిక్షువు నీవే. కపని జుట్టి జోలె ధరించిన ఆది భిక్షువు నీవే. భవసాగర సంకటహారి మోక్ష జ్ఞాన భిక్షువు నీవే. భవసాగర సంకటహారి మోక్ష జ్ఞాన భిక్షువు నీవే. జయ జయ సాయి
जनरक्षदायी पंडरी साई परमात्मा साई पंडरी साई परमात्मा साई जय जय साई जनरक्षदायी సాయి నారాయణుల అనుగ్రహం సంపూర్ణంగా మాకు, మా కుటుంబానికి, విన్న మీ అందరికీ కూడా ఆ సాయి నారాయణుల అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఓం నారాయణ, ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి తండ్రి మహారాజ్‌కి జై.